హాయ్ వివర్స్, మనం వచ్చేసి రాణి రుద్రమదేవి అనేటువంటి పాఠంలో తమిళనాడు గవర్నమెంట్ 6వ తరగతి తెలుగు వాచకం చూస్తున్నాము. గద్దె భాగము. క్రింది పదాలను విడదీసి రాయండి. రాజోచిత, రాజా ప్లస్ ఉచిత, సాహసోపేతము, సాహసోపేతము, సాహస ప్లస్ ఉపేతము, సాహసోపేతము. ఖాళీలను వివరించండి, ఖాళీలను పూరించండి. రుద్రమదేవి మంత్రి శివదేవయ్య వద్ద విలువిద్య నేర్చుకుంది. రుద్రమ కోటను బలిష్టంగా నిర్మించడానికి చతురంగ బలాలు సమకూర్చుకుంది. రుద్రమ మార్గమధ్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. రుద్రమదేవి మనువడి పేరు ప్రతాపరుద్రుడు. రుద్రమదేవి కాకతీయ వంశానికి చెందిన ఆవిడ. రాణి రుద్రమదేవి గొప్పతనాన్ని గూర్చి రాయండి. రాణి రుద్రమదేవి క్రీస్తు శకము 1262-1289 భారతీయ చరిత్రలో ముఖ్యముగా తెలుగు నేలను పరిపాలించినటువంటి అత్యంత ధైర్యవంతురాలైనటువంటి మరియు గొప్ప పాలకుల్లో ఒకరు. ఆమె కాకతీయ సామ్రాజ్యానికి చెందినటువంటి 13వ శతాబ్దపు వీరవనిత. ధైర్య సాహసాలు మరియు సైనిక పరాక్రమము, పురుష వేషధారణ. తన తండ్రి గణపతి దేవునికి పుత్ర సంతానము లేకపోవడంతో ఆమెను పుత్రిక అనేటువంటి క్రతువు ద్వారా కుమారుడిలా పెంచారు. రాజ్య రక్షణ కోసము ఆమె పురుష వేషం ధరించి రుద్రదేవ మహారాజు అనేటువంటి పేరుతో పరిపాలన సాగించింది. యుద్ధ విజయాలు పొరుగు రాజ్యాలైనటువంటి యాదవులు, చోళులు మరియు పాండ్యుల యొక్క దండయాత్రలను ఆమె సమర్థవంతంగా తిప్పికొట్టింది. అనేక చెరువులు త్రవ్వించింది. ప్రజల అవసరాలను తీర్చింది. ఉచిత వసతి గృహాలు, సత్రాలు మరియు ఏర్పాటు చేసింది. ఆరోగ్యశాలలను ఏర్పరిచింది. గూఢాచార వ్యవస్థను ఏర్పాటు చేసింది. అనేకమైనటువంటి దేవాలయాలను నిర్మించింది. కాకతీయ చరిత్రలో వీరనారి రుద్రమదేవి చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. రుద్రమదేవి పరిపాలన శాంతికి, దయకు, న్యాయానికి, ధర్మానికి నిలకడగా ఉండేది. ప్రజలు ఆమె యొక్క రాజ్యాన్ని వజ్రాల రాజ్యమని కీర్తించేవారు. రుద్రమదేవి పరిపాలనా విధానాన్ని తెలపండి. రుద్రమదేవి తనదైనటువంటి శైలిలో అరుదైనటువంటి రీతిలో పాలన అనేటువంటి చేసింది. ప్రజలను, ముఖ్యంగా మహిళలను అర్థం చేసుకున్నట్లుగా ఏ ఇతర రాజులు అర్థం చేసుకోలేదు. రుద్రమదేవుడి రూపంలో ఉన్నటువంటి రుద్రమరాజు ప్రతినిధిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత దేశమంతా తిరిగి ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంది. మహారాణిగా ఆమె ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కరించేది. రాజ్యంలో ఒక చోట ఒక తల్లి కాన్పులోనే కన్ను మోయడం చూసి రుద్రమదేవి తల్లడిల్లి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంది. గ్రామానికి ప్రసూతి వైద్యశాలలు, వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యులను నియమించింది. మార్గమధ్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయించింది. గ్రామాలలో అన్నదాన సత్రాలను నిర్మించింది. ఆమె పరిపాలనలో కాకతీయ సామ్రాజ్యంలోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు. రుద్రమ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను వివరించండి. రుద్రమదేవి సాహిత్యంతో పాటు శిల్పము, చిత్రలేఖనము, సంగీతము, నృత్యము వంటి కళలను కూడా ఆదరించింది. వర్తకము, వ్యవసాయము లాంటివి రుద్రమ పాలనలో అభివృద్ధి చెందాయి. ఓరుగల్లు కోట, రామప్ప గుడి, 1000 స్తంభాల గుడి వంటి రుద్రమదేవి పాలనలో అభివృద్ధి చెందాయి. పాకాల, లక్కవరము, రామప్ప చెరువుల పూడిక చేయించి ప్రజల అవసరాలకు తగ్గకుండా నీటిని నిల్వ చేసి ఉంచారు. గూఢాచారులను ఏర్పాటు చేసింది. సత్రాలు నెలకొల్పింది. గ్రామాలు దానం చేసి ఆ గ్రామాల ఆదాయంతో పాఠశాలలు, విద్యార్థులకు ఉచిత వసతి గృహాలు, ఆరోగ్యశాలలను ఏర్పాటు చేసింది. దారి పొడవునా చెట్లను నాటించింది. అనేక దేవాలయాలు కట్టించింది. మహిళలు అబలలు కాదు సబలలు అనేటువంటి విషయాన్ని రుజువు చేసింది. ఇక్కడ క్రింది గజిబిజి పదాల్లో దాగున్నటువంటి వీర నారీమణుల యొక్క పేర్లను సరిచేసి రాయండి. కాకతీయుల రాణి ఎవరు? ఇక్కడ ఇచ్చినారు రుద్రమదేవి. ఇక్కడ గజిబిజిగా ఇచ్చినారు, దాన్ని సరిచేసి రాసాము. ఆంగ్లేయులతో పోరాడినటువంటి వీరవనిత ఎవరు? ఝాన్సీ లక్ష్మీబాయి. కిత్తూరు దుర్గానికి రాణి ఎవరు? చెన్నమ్మ. పల్నాటి వీరవనిత ఎవరు? నాగమ్మ. తమిళనాడులో శివగంగై ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాణి ఎవరు? వేలు నాచియార్.